తులసి గాబార్డ్ ఈ పేరు మీరు వినే ఉంటారు. ఈ మహిళ ఎవరు అంటే అమెరికా దేశానికి సంబంధించిన మీకు డైరెక్టర్ ఆఫ్ నేషనల్ ఇంటెలిజెన్స్ అంటే ఇంటెలిజెన్స్ చీఫ్ని అనుకోండి. ఇక్కడ మనము అజిత్ దోవెల్ గారి గురించి ఎలా మాట్లాడతాము అంటే నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అంటాం. కానీ ఇంటెలిజెన్స్ విభాగంలో అజిత్ దోవెల్ గారి రోల్ ఏమిటి అందరికీ తెలుసు. సో ఆ స్థాయిలో అమెరికాలో తులసి గాబార్డ్ ఈవిడ రిజైన్ చేయబోతున్నారండి. ఈ నెల ఆఖరి వరకు ఈవిడ డ్యూటీలో ఉంటారు. మరి ఈవిడ ఈ అమెరికా సొసైటీలో ఏం జరుగుతుంది, ఈ నిజాలు ఏమిటి మీకు షాకింగ్గా ఉంది. అమెరికా వాళ్ళు 30 దేశాలలో 120 బయో ల్యాబ్స్ వాటికి ఫండింగ్ చేస్తున్నారు అనే నిజాన్ని ఈవిడ నిన్నటికి నిన్న బయట పెట్టారు. సో ఈ పేరు వింటేనే తులసి గాబార్డ్, తులసి అన్న వెంటనే మీకు డొనాల్డ్ ట్రంప్కి ఎక్కడ లేని కోపం. అంటే ఇది ఒక హిందూ పేరు కదా, భారతీయులను టోటల్గా హేట్ చేసే మీకు అధ్యక్షుడిగా ఉన్నాడు కదా, కాబట్టి ఇతనికి ఈవిడ నచ్చలేదు అని చాలామంది మాట్లాడుతున్నారు. తులసి గాబార్డ్ పేరు చెప్తేనే ట్రంప్కి నచ్చడం లేదు అని అంటున్నారు. కారణాలు ఎన్నోనండి. మరి ఈవిడ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చూశారు అనుకోండి, బయో ల్యాబ్స్ ఏమిటండి. ఇప్పుడు చూడండి, ప్రముఖ నటుడు కమల్ హాసన్ ఇతని చిత్రాలను మీరు గమనించారు అనుకోండి, ప్రపంచంలో ఒక అతిపెద్ద సంఘటన జరగబోతుంది అంటే ముందే ఇతని చిత్రాలు తీయగలడు. సో ఇతన్ని ఒక CIA ఏజెంట్ అని కూడా మీకు వీడియోస్ పెడుతూ ఉంటారు. ఇప్పుడు 2003లో అన్బే శివం అని ఒక చిత్రం, సత్యమే శివం అని తెలుగులో కూడా డబ్బింగ్ చేశారు. ఇందులో ఫర్ ద ఫస్ట్ టైం, నేనైతే ఫస్ట్ టైం సునామీ అనే మాట విన్నాను. సునామీ ఏంటి? ఆ చిత్రములో మాధవన్తో ఇతను అంటాడు, సునామీ అంటే సముద్రము అలా అని అనుకుంటున్నాం, ఇది నీటి కొండ అని అంటాడు. చూడండి, అంటే నీరుని మీరు కొండలా ఊహించుకుంటే ఆ లెవెల్లో అంత హైట్లో ఈ సునామీ అలలు ఉంటాయి అని చెప్తాడు. మనకు ఎవ్వరికీ తెలియదు. 2004లో ఇండోనేషియా నుంచి మీకు ఒక భూకంపము, సునామీ, లక్షల మంది భారతీయులు ప్రాణాలు పోగొట్టుకున్నారు. మరి ఇతను ఎలా ముందే తీయగలిగాడు? అదే ఆ టైంలో 2003లోనే ఇతని చిత్రము ఎలా తీయగలిగాడు? ఇవాళ కూడా ఆశ్చర్యంగా ఉంటుంది. అలాగే మనం మాట్లాడే కోవిడ్-19 కరోనా వైరస్ మీరు చూశారనుకోండి, దశావతారంలో ఒక మెయిన్ కమల్ హాసన్ క్యారెక్టర్ బయో ల్యాబ్ గురించే, ఒకవేళ ఈ వైరస్ బయట ప్రపంచంలో స్ప్రెడ్ అయితే కోట్ల మంది చనిపోతారు అని అందులో డైలాగే ఉంటుంది. మీరు ఇది మరి హాలీవుడ్ నుంచి తీసుకోవచ్చు కదండి అంటే ఇప్పుడు కంటేజియన్ అంటారండి. ఇది 2010లో వచ్చింది, అంటే ఇతను దశావతారం తీయడానికి తర్వాతే. అలాగే గ్రీన్ జోన్ అంటారు, ఈ చిత్రము కూడా 2010, అంటే 2011లోనే ఇలాంటి చిత్రం. 2008లోనే ఈ బయో ల్యాబ్, ఇందులో వైరస్లు ఉంటాయి, ఈ వైరస్లు మ్యూటేట్ అయితే అదే కదండి గెయిన్ ఆఫ్ ఫంక్షన్ అంటారు. ఇప్పుడు ఈ ల్యాబుల్లో, బయో ల్యాబుల్లో మీకు వైరస్లు ఉంటాయండి. ఇవి టైం టు టైం, సీజన్ టు సీజన్ మ్యూటేట్ అవుతూ ఉంటాయి. సో ల్యాబ్లో వీటిని మీరు కంట్రోల్ చేయగలరు. ఒకవేళ ఈ వైరస్ యొక్క శక్తిని పెంచాలి అంటే శాస్త్రవేత్తలు చేయగలరు, గెయిన్ ఆఫ్ ఫంక్షన్ అంటారు. మరి మొన్న కరోనా వైరస్ వచ్చినప్పుడు ఇదే జరిగిందా? చైనా వాడు కదండి, వుహాన్ ల్యాబ్ కదండి, ఇవన్నీ మనం ఆలోచిస్తాము. ఫండింగ్ మొత్తం అమెరికా నుంచే వెళ్ళింది. తులసి గాబార్డ్ ఇదే చెప్తున్నారండి. 30 దేశాలలో 120 బయో ల్యాబ్స్ను అమెరికా వాళ్ళు క్రియేట్ చేసి ఉంచారు. దేనికి? మాస్ డిస్ట్రక్షన్. ఇప్పుడు ఈరాన్కి న్యూక్లియర్ అస్త్రము ఉండకూడదు, నోబుల్ థాట్ అండి. ఎంత గొప్పగా అమెరికా వాడు ఆలోచిస్తున్నాడు. ప్రపంచము కోసమే కదా ఇంత పెద్ద యుద్ధము చేశాడు. ఎంతోమంది మాట్లాడతారు, నా దగ్గర ఆయుధం ఉండొచ్చు, నా మిత్ర దేశాలు, ఈవెన్ పాకిస్తాన్ వద్ద కూడా. ఇప్పుడు ఈరానా పాకిస్తానా అంటే పాకిస్తానే కదండి తీవ్రవాద దేశము. అలాంటిది పాకిస్తాన్ వద్ద కూడా అణు అస్త్రాలు ఉండొచ్చు, ఈరాన్ వద్ద ఉండకూడదు. ఇజ్రాయెల్ అనండి, మీకు ఇలా UK అనండి, ఎవరి దగ్గరైనా, కానీ ఈరాన్ వద్ద మాత్రం ఉండకూడదు. ఇది ఏమి న్యాయము అంటే నాకొక రూల్, నీకొక రూల్, ఇదే మాట్లాడతాడు కదా. అలాంటి అమెరికా ఇవాళ మాస్ డిస్ట్రక్షన్,
ప్రపంచంలో ఇలాంటి వైరస్లు ఉండకూడదు, మానవాళికి చాలా చాలా హానికరము, దీనిని ఆపాలి, ఇన్ని మాట్లాడతాడు. వాడు తన సొంత ల్యాబులో ఇలాంటి వైరస్లను పెంచి పోషిస్తున్నాడు. మీకు గుర్తుందో లేదో, రష్యా యుక్రెయిన్ వార్ పుతిన్ గారు అనిన మొట్టమొదటి మాట ఇదే. యుక్రెయిన్లో అమెరికాకు సంబంధించిన బయో ల్యాబ్స్ చాలా చాలా ఉన్నాయి. సో ప్రపంచంలో ఇలాంటి ల్యాబులు ఉంటే అంటే మరొక్క కరోనా వైరస్ను టైం టు టైం వాళ్ళు క్రియేట్ చేయగలరు. ఇప్పుడు రష్యా జాతినే సర్వనాశనము చెయ్యాలి అనుకున్నారు అనుకోండి, ఈ వైరస్లను వాళ్ళు వాడగలరు. ఏమంటే ఇలా జరుగుతుందా మీకు డౌట్ రావచ్చు. రెండవ ప్రపంచ యుద్ధంలో జపాన్ వాళ్ళు దీన్నే యూనిట్ 731 అంటారు. ఈ యూనిట్ 731లో ఏం జరిగింది? చైనా ఖైదీలు, ప్రిజనర్స్ ఆఫ్ వార్, అలాగే రష్యాకు సంబంధించిన ఖైదీలు, వీళ్ళ మీద జపాన్ వాళ్ళు ఈ వైరస్లు వాడారండి. ఎంత దారుణంగా వీళ్ళ మరణాలు ఉంటాయి. వీళ్ళు ఆ జైళ్లలో మగ్గి ఎలా చనిపోతారు. కరోనా వైరస్ టైంలో చూసాము కదా, కోవిడ్-19లో ఎంతమంది అండి? 70 లక్షల మంది గ్లోబల్గా ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఒక ల్యాబ్ అక్కడ నుంచి బయటపడిన వైరస్ డ్యామేజ్ ఎంత? 70 లక్షల మంది. కానీ ఈ కుట్ర ఎలా ఉంటుంది? వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా చైనా వల్లే రాయరండి, చైనాకు క్లీన్ చిట్ ఇచ్చారు, ఎక్కడా ఇలాంటి ప్రాబ్లం రాలేదండి. మరి వైరస్ ఎటు నుంచి సృష్టించబడింది? ఎవ్వరూ మాట్లాడరు. ఎందుకు? అమెరికా వాడు డైరెక్ట్గా వుహాన్ ల్యాబ్కి ఇచ్చే ఫండింగ్. అంటే చైనా అమెరికా కలిసే చేశారు, ఎవరూ మాట్లాడకండి. అదే ఒక వెనిజులా అనండి, లేదా ఈరాన్ లాంటి దేశాలు ఈ ప్రపంచానికే పెనుముప్పు, వీళ్ళ వల్ల మీకు ప్రపంచం అంతమైపోవచ్చు, వీళ్ళు ఇలాగ న్యూక్లియర్ బాంబ్ తయారు ఇవన్నీ మాట్లాడతారు. వాడు నా ఎలక్ట్రిసిటీ కోసరం అండి, నా ఎనర్జీకు నథింగ్, ఇవన్నీ నువ్వు మాట్లాడకు. నువ్వు అణు అస్త్రం తయారు చేస్తున్నావు కాబట్టి నీ మీద యుద్ధమే. ఇలా ఉంటుందండి. సో ఇప్పుడు తులసి గాబాడి ఏం చేశారు? ఎందుకు ఈవిడ ఇలాంటి నిజాలు మాట్లాడుతున్నారు ఆలోచించారు అనుకోండి. తన భర్తకు ఏదో క్యాన్సర్ వచ్చిందట్టుగా ఆవిడ చెప్తున్నారు, అది కాదండి. వెనుజులా అనబడే దేశం మీద వీళ్ళు డెల్టా ఫోర్స్ని పంపించారు. మామూలుగా ఏం జరుగుతుందండి, ముందు ఎవరైతే ఇంటెలిజెన్స్ చీఫ్ ఉన్నారో వాళ్ళని పిలుస్తారు. అమ్మా మేము ఇలాంటి ఒక యాక్షన్ తీసుకోబోతున్నాము, మీ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఇవ్వండి అని అంటారు. ఇప్పుడు మనం ఆపరేషన్ సింధూర్ అంటామండి. ఎవరు హెడ్? అజిత్ దోవెల్ గారే. ఆర్మీ చీఫో, నేవీయో, ఎయిర్ ఫోర్స్ చీఫ్లో వీళ్ళకి దీంతో పని లేదండి. ముందు మోదీ గారు అజిత్ దోవెల్ గారి దగ్గర రిపోర్టు తీసుకుంటారు. మనము పాకిస్తాన్పై దాడులు చేస్తే ఈ రెపర్కషన్స్ ఎలా ఉంటాయి, ముందు అజిత్ దోవెల్ చెప్పే మాటను పెట్టుకొనే ఈయన ఇలా అటాక్స్ చేయండి అంటారు. ఇంటెలిజెన్స్ యొక్క ఇంపార్టెన్స్ అలాంటిది. మీకు ఇక్కడ తులసి గాబాడిని వీళ్ళు కన్సల్టే చేయలేదు. అలాగే ఈరాన్ యుద్ధాన్ని చెయ్యబోతున్నాము, నీ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఇవ్వని ఈవిడ అడగనే లేదండి. అంటే డొనాల్డ్ ట్రంప్ తన అల్లుడు కోసము ఒక ఎజెండాను పెట్టుకున్నాడు, దాని ప్రకారమే ప్రతిదీ చేస్తున్నాడు. మనకు తెలుసు, ఈవిడికి తెలియదు పాపం. సో దాంతో ఈవిడ ఆలోచించారు, నేను కదా ఇంటెలిజెన్స్ చీఫ్, నాకు ఎటువంటి విలువ నన్ను సైడ్ లైన్ చేస్తున్నారు. ఎందుకు ఇలా చేస్తున్నారు? వాళ్ళకి వేరే అజెండా ఉంటుంది, టోటల్గా వేరేలా ఆలోచిస్తారు. సో ఇది అర్థము చేసుకొని అమెరికా ఎలాంటి కుట్ర ప్రపంచం మీద చేస్తుంది, మొత్తము బ్లేమ్ జో బైడెన్ మీద వేసేసారండి. ఆయన టైంలో ఇలాంటి కుట్రలు జరిగాయి. అంటే రష్యాలో పుతిన్ గారు చెప్తున్న మాటలకు విలువ కాబట్టే యుక్రెయిన్ యుద్ధాన్ని నేను మొదలుపెట్టాను, ఈ బయో ల్యాబ్స్ని పూర్తిగా డెస్ట్రాయ్ చేస్తానని ఆయన అన్నాడు. అలాగే డొనాల్డ్ ట్రంప్ చాలా గొప్ప వ్యక్తి, దీన్ని ఆపే ప్రయత్నాలు చేసేయడని కూడా అన్నారు. కానీ నిజం ఏమిటండి, 30 దేశాలలో 120 బయో ల్యాబ్స్ని మీరు కండక్ట్ చేస్తున్నారు, ఇందులో ప్రమాదకరమైన వైరస్లను మీరు సృష్టిస్తున్నారు. ఇది అమెరికా పాపము, దీనిని తులసి గాబాడ్ బయట పెట్టారు. మరి ఇలాంటి వార్తలు విన్నప్పుడు మనకు ఏం అనిపించాలి, అమెరికా గురించి మన ఆలోచనలు ఎలా ఉండాలి? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.